వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి, ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నచ్చితే పెద్ద తప్పు కూడా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఎలా ఉన్నారు అని పలకరించే వారి కంటే నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపండి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరమవుతాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడేలోపు అందమైన సీతాకోక చిలుకలాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పనే చేయకపోతే ఏ ఫలితము రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్లే విజయాన్ని సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపును చూసి తల దించుకోవాలి. అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియచేయి. అప్పుడు నిన్ను వాడుకోవాలని ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధము లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ 100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అనుకొని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటి వారిలో ఆశించకూడదు.
ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డ వాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. ఇదే జీవితం అంటే. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లలో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలి అంటే మనస్సు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకు, అది ఆశయమైన బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడం గొప్ప. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మొద్దు, ఇతరులకు చెప్పొద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపు అంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికేవారే నిజమైన విజేతలు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా, నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. పొగడ్తలతో బ్రతుకున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళల్లోనే. మీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. గెలవాలన్న ఆశ బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు ఉన్నా మీ ప్రయత్నం విజయ తీరాలకు చేరే తీరుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకో, ప్రేమకు దాతగా ఉండు. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలీదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి, అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డు పెట్టుకొని సాధించకూడదు.